హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము మా వెడ్డింగ్ యానివర్సరీకి తిరుపతి, అరుణాచలం ఇంకా కాణిపాకం వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సరిగ్గా మార్నింగ్ 5కి బయలుదేరాలనుకున్నాము. 5కి అయితే మేము బయటకు వచ్చేసామన్నమాట. అండ్ మేము ఎప్పుడు ఎలాంటి ట్రిప్కి వెళ్తున్నా సరే, అంటే పెద్ద ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఇట్లాగా ఫస్ట్ కార్ దగ్గర అయితే ఒక కొబ్బరికాయ కొట్టి మేము స్టార్ట్ అవుతాం అనమాట. అలానే మాకు దగ్గరలో ఉండే ఒక టెంపుల్ దగ్గర కూడా ఒక కొబ్బరికాయనైతే మేము కొట్టి స్టార్ట్ అవుతామనమాట. సో, దీన్నైతే మేము ఒక హ్యాబిట్‌గా అలవాటు చేసుకున్నాం ఈ మధ్యన. ఇలాంటి లాంగ్ డ్రైవ్స్‌కెళ్తున్నా సరే, ఫస్ట్ ఈ పనైతే మేము కంప్లీట్ చేసుకుంటూ ఉంటామనమాట. అలానే మాకు దగ్గరలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్ దగ్గరైతే ఇట్లాగా ఒక కొబ్బరికాయ కొట్టయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఆహ్, తిరుపతి, కాణిపాకం, అరుణాచలం. ఈ మూడింటిని విజిట్ చేసిన వ్లాగ్‌నైతే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో, చూస్తున్నారు కదా! మంచి చీకటితోనే బయలుదేరేసాము. హ్యాపీగా ఉంటుంది. ట్రాఫిక్ అది పెద్ద ఉండదు అని చెప్పి మేము మార్నింగ్ పర్సన్స్. సో, అందుకని చెప్పి పెద్దగా కష్టపడలేదనమాట. లేచేసైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నేను ఫస్ట్ మ్యాప్‌ని వీడియో తీయడం మర్చిపోయాను. అందుకని చెప్పి సడెన్‌గా 6కి గుర్తొస్తే అప్పుడు వీడియో తీస్తున్నాను. ఇంకొక 8½ అవర్స్‌లో మేము తిరుమలకైతే రీచ్ అవుతామనమాట. ఫస్ట్ అయితే మేము ఇలా తిరుమలకి వెళ్తున్నాము. తిరుమల మించి అరుణాచలం, అలానే కాణిపాకం ఈ 2 చూసుకొని మేము వస్తామనమాట. అండ్ ఈ జర్నీ అంతా కూడా మేము అనుకున్నదేంటంటే, ఎలాంటి మూవీ సాంగ్స్ గానీ, అలాంటివేమీ ఉండకూడదు అని చెప్పి అన్నమయ్య కీర్తనలు వింటున్నామనమాట. అన్నమయ్య కీర్తనలు ఇంకా ఏమన్నా విన్నా సరే అన్నీ దేవుడి రిలేటెడ్‌గా ఉండాలని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడైతే మా అబ్బాయి పడుకున్నాడు. దాని తర్వాత మేము యాక్చువల్‌గా నైట్ డిన్నర్ చాలా ఎర్లీగా చేసేస్తాము. సో, అందుకని చెప్పి మార్నింగ్ ఈరోజు 4:30కి లేచిన మీదటేమో తెలీదు గానీ మంచి ఆకలేస్తుంది. సో, 6:30కే ఒక రెస్టారెంట్‌కైతే వచ్చేసామనమాట. మాకు కనిపించిన ఒక రెస్టారెంట్‌కి. సో, ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చి మనకి ఇడ్లీ ఇంకా వడ ఇవి 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో, అట్‌లీస్ట్ ఇవైనా దొరికాయి కాబట్టి హ్యాపీగా తినేసాము. టేస్ట్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. ఆహ్, అండ్ ఇంకొంచెం సేపు ఆగితే గనక ఇంకా వెరైటీస్ కూడా దొరుకుతాయి. కానీ మాకిప్పటికే చాలా ఆకలేసేస్తోంది. సో, అందుకని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నామనమాట. దాని తర్వాత అయితే మా జర్నీని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తున్నాము. అండ్ మధ్యలో ఇట్లాగా చిప్స్ అయితే తింటున్నామనమాట. మేము యాక్చువల్‌గా చిప్స్‌కి పెద్ద ఫ్యాన్స్ అయితే కాదు. కానీ ఈ బింగో కొరియన్ చిప్స్ మాత్రం భలే బావుంటాయి. నాకైతే చాలా ఇష్టమనమాట. అండ్ మేము ఎప్పుడు ఇట్లా లాంగ్ డ్రైవ్ తిరుపతికి వెళ్తున్నా సరే, ఇది సెకండ్ టైమ్ మేము వెళ్ళడం యాక్చువల్‌గా. ఇలా ఒంటిమిట్ట రామాలయం టెంపుల్‌కైతే ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటామనమాట. మేము లాస్ట్ టైమ్ కూడా వచ్చాము. సో, అందుకని ఇప్పుడు కూడా ఇక్కడికి విజిట్ చేద్దామని చెప్పైతే వచ్చామనమాట. సో, ఇక్కడైతే దేవుడిని దర్శనం చేసుకోవడానికొచ్చాం. ఇక్కడ అందరికీ తెలిసిందే, ఇక్కడ హనుమంతుడు ఉండడు. రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. కానీ ఏంటంటే, ఈసారి మేమొచ్చినప్పుడు ఈ టెంపుల్ రెనోవేషన్‌లో ఉందనమాట. లోపలకి అలౌడ్ కాదు ఎవరు కూడా. బయటనే స్వామివారి విగ్రహాన్ని పెట్టారు. అది దర్శించుకోవడమే అంతే. నేను లాస్ట్ టైమ్ తిరుపతి డ్రైవ్‌కొచ్చినప్పుడు కూడా అప్పుడు కాణిపాకంలో విఘ్నేశ్వరుడి టెంపుల్ అయితే రెనోవేషన్‌లో ఉందనమాట. ఇప్పుడేమో ఒంటిమిట్ట రామాలయం. నేనొచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెంపుల్ రెనోవేషన్‌లో ఉంటుంది. సో, దాని తర్వాత ఒంటిమిట్ట దాటేసిన తర్వాత చాలా సేపు వెతికామనమాట. ఏదైనా రెస్టారెంట్ గానీ, ధాబా గానీ దొరుకుతుందేమోనని. చాలా సేపటి తర్వాత మాకొక ధాబా అయితే కనిపించింది. సో, ఇక్కడికైతే లంచ్ చేయడానికి ఆగాం. మార్నింగ్ ఎప్పుడో 6:30కి బ్రేక్‌ఫాస్ట్ చేసాం గదా! మంచి ఆకలేస్తుంది. అండ్ ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఇక్కడ. ఆహ్, యాంబియన్స్ అయితే అంతలా పట్టించుకోకపోతే గనుక ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉంది. సో, ఇంక అలా మా జర్నీని కంటిన్యూ చేసేసాము. ఇంకొక పావుగంటలో అయితే మేము తిరుమలకి రీచ్ అయిపోతామనమాట. సారీ, తిరుమలకి కాదు, తిరుపతికి. తిరుపతికి రీచ్ అయిపోతాము. సో, తిరుపతిలో అయితే మేము విష్ణు నివాసంలో రూమ్ తీసుకున్నామనమాట. అండ్ మాకైతే ఫస్ట్ అయితే అసలు రూమ్ దొరకలేదు. కానీ మా అక్క వాళ్ళ అమ్మాయి శ్రీకరి అయితే మాకు దీంట్లో బాగా హెల్ప్ చేసింది. మాకు విష్ణు నివాసంలో రూమ్ ఇప్పించింది. థాంక్ యూ సో మచ్ శ్రీకరి. థాంక్స్ ఎ లాట్. సో, ఇలా మేము ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళీ ఇంకా నెక్స్ట్ దగ్గరలో ఉండే గోవిందరాజుల టెంపుల్‌కైతే మేమొచ్చేసామనమాట. ఈ టెంపుల్‌కి నేను రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఎప్పుడు నేను ఈ టెంపుల్‌కి రాలేదు. లాస్ట్ టైమ్ తిరుపతికి నేను ఇది థర్డ్ టైమ్
ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. సో, ఈ ఇయర్ వచ్చినప్పుడు ఏంటంటే, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సుప్రభాత సేవకొచ్చినప్పుడు మేము ట్రైన్‌లో వచ్చాము. ఆ ట్రైన్‌లో వచ్చినప్పుడు సుప్రభాత సేవ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. గోవిందరాజుల టెంపుల్‌కి వెళ్దాం అనేసరికి నాకు కొంచెం హెల్త్ అప్‌సెట్ అయ్యి నేను వెళ్ళలేకపోయాననమాట ఇక్కడికి. మా హస్బెండ్ మాత్రమే ఇక్కడ విజిట్ చేశారు. సో, ఈసారి నేను కూడా దర్శనం చేసుకోవాలని గట్టిగా అనుకున్నాను. సో, అందుకని చెప్పి గోవిందరాజుల టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ కూడా జనాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. సో, దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ తిరుపతిలో ఒక డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. డే 1 అనమాట ఇది మేము. ముందు రోజంతా ప్రయాణంతో గడిచిపోయింది. ఇప్పుడొచ్చి మేము తిరుమల అలిపిరి మీదుగా మెట్లెక్కడానికైతే వెళ్తున్నామనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను కొండెక్కలేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అసలు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చాలా గట్టిగా అనుకున్నాను. నెక్స్ట్ టైమ్ స్వామి నా చేత కొండెక్కించుకో నువ్వు అని చెప్పి. సో, స్వామి నేను అనుకున్న దాని ప్రకారమే కొండెక్కించుకోవడానికి నన్ను ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా సిద్ధం చేశాడనమాట. సో, కారైతే పార్క్ చేసేసుకున్నాము. పార్క్ చేసేసుకొని ఇంకా కొండెక్కడానికైతే మేము వెళ్తున్నామనమాట. ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఇది ఎప్పటినుంచో నేను వెళ్దాం అనుకుంటున్న ప్లేస్ అనమాట. ఇట్లా కొండెక్కి వెళ్ళాలి. అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పేవారు. కొండ చాలా బావుంటుంది. ఎక్కితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అని చెప్పి. సో, ఏదో కోరుకుని, ఏదో మొక్కుకుని కాదు, చాలా ఇష్టంతో ఎక్కుతున్నాననమాట ఈసారి నేనిది. సో, మెట్ల దారైతే స్టార్ట్ చేశాము ఎక్కడానికి ఇప్పుడు మేము. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. వచ్చేసి అందరూ కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేస్తారు కాబట్టి జర్నీని, మేము కూడా కొబ్బరికాయ కొట్టి జర్నీనైతే స్టార్ట్ చేశామనమాట. మెట్లు ఇలా ఉంటాయని కూడా నాకు తెలీదండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు గానీ, నేను మెట్లంటే కంటిన్యూస్‌గా మెట్లే ఉంటాయనుకున్నాను. కానీ ఇట్లాగా ఒక 4, 5, 6 మెట్లుండి, ఆ తర్వాత కొంచెం నడవడానికి ప్లేస్ ఉంటుందని కూడా నాకు తెలీదు. అండ్ మేమిలా ఎక్కడం మొదలెట్టామో లేదో బుజ్జి జింక పిల్లలైతే మాకు కనిపిచ్చాయనమాట ఇక్కడ. మాకు భలే అనిపిచ్చిందది. వాటిలనైతే మేము చూసుకొని కాసేపు మంచిగా వాటితో ఎంజాయ్ చేసి, ఇంక మేము వాటితో ఎంజాయ్ చేయడం అంటే దగ్గరికెళ్ళి కాదు, దూరం నుంచే ఎంజాయ్ చేసి మళ్ళీ మా జర్నీ అయితే మేము కంటిన్యూ చేశాము. అండ్ నేను తిరుమల మెట్లెక్కేటప్పుడైతే మనకి చాలామంది ఉంటారు. అందరూ ఏంటంటే కొంతమంది పాజిటివ్‌గా చాలా బావుంటుందని చెప్తారు. అండ్ ఇంకొంతమంది కూడా మన మీద కేరింగ్‌తో చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని మాటలు. అదేంటంటే మీకు కొండెక్కుతుంటే నాసియా ఫీలింగ్ వస్తుంది. బీ కేర్‌ఫుల్ అండ్ సగం దారి తర్వాత మీకు విపరీతంగా కాళ్ళు నొప్పొచ్చేస్తాయి. ఇలా చెప్తూ ఉంటారనమాట. బట్ నన్నడిగితే అవన్నీ వస్తాయి. కాదని కాదు. కానీ ముందు మీరు మీ బాడీని ప్రిపేర్ చేయనప్పుడు మాత్రమే వస్తాయవి. అంటే ఇప్పుడు నాసియా ఫీలింగ్ వచ్చింది అంటే మీరు సడెన్‌గా మీ బాడీని ప్రిపేర్ చేయకుండా మీరు కొండెక్కేసారనుకోండి, అది డెఫినిట్‌గా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. సో, అందుకని చెప్పి ఏదన్నా సరే ముందు మీరు ఇలాంటి ట్రెక్కింగ్స్ గానీ, ఏదన్నా చేసేటప్పుడు సడెన్‌గా బాడీకి సర్‌ప్రైజెస్ ఇవ్వకుండా ముందుగా దాన్ని ప్రిపేర్ చేయాలి. లైక్ మేమైతే ఒక 1 మంత్ నుంచి మా బాడీని ప్రిపేర్ చేస్తున్నామనమాట కొండెక్కడానికి. అందుకే అనుకుంటా అసలు మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. లిటరల్లీ కాళ్ళు కొంచెం నొప్పొచ్చాయి. లేవని నేననను. నెక్స్ట్ డేకి కొంచెం నొప్పులొచ్చాయి. బట్ ఆ డే అయితే ఎక్కడానికి ఎక్కడా సఫర్ అవ్వలేదనమాట. ఆ స్వామి దయ వల్ల చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా మా ప్రయాణం అయితే కంప్లీట్ అయింది. అండ్ మోకాళ్ళ పర్వతం దగ్గర ఇక్కడ ఇలా మోకాళ్ళ మీద ఎక్కుతారని నిజంగా నాకు తెలీదండి ఇప్పటిదాకా. మోకాళ్ళ పర్వతం అంటే పెద్ద పెద్ద మెట్లుంటాయని అనుకున్నాను. కానీ ఇలా ఎక్కుతారనైతే నాకు తెలీదు. సో, మనం ఏది తెలుసుకోకుండా వెళ్తే అది ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రయాణం. సో, నాకు కూడా ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. కానీ నేను ఒక 3 మెట్ల కంటే ఎక్కువ ఎక్కలేకపోయానండి అది. సో, స్వామి దయ వల్ల, అనుగ్రహం వల్ల మేమైతే కొండెక్కడం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామనమాట. మార్నింగ్ 8:30కి మేము స్టార్ట్ చేసాము కొండెక్కడం అయితే. అండ్ మధ్యాహ్నం 1:30 అయిందనమాట మేము రీచ్ అయ్యేసరికి. బాబున్నాడు. నిజంగా బాబు చాలా కోఆపరేట్ చేశాడని చెప్పొచ్చు అసలు నిజంగా. సో, వాడి కోసం అని చెప్పి ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. అండ్ పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారనిపిచ్చింది. అందరి పిల్లలకి హ్యాట్స్ ఆఫ్. అండ్ దాని తర్వాతయితే వెంగమాంబలో అన్నప్రసాదాన్ని స్వీకరించి పుష్కరిణికైతే వెళ్ళామనమాట. పుష్కరిణి దగ్గర కూడా మేము ఆహ్, ఎప్పుడూ తలస్నానం చేసేవాళ్ళం కాదు. అంటే జస్ట్ నీళ్లు చల్లుకొని వచ్చేసేవాళ్ళమనమాట. ఈసారి కొంచెం మాకు టైం ఉండడంతో ఇక్కడ కాసేపేంటండి ఒక 1 అవర్ పాటు ఇక్కడే ఉన్నామని చెప్పొచ్చు. సో, మా అబ్బాయి కూడా చాలా బాగా రిఫ్రెషింగ్‌గా ఫీల్ అయ్యాడనమాట. దాని తర్వాతయితే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ వరాహస్వామి దర్శనమే చేసుకోవాలి కాబట్టి, వరాహస్వామి దర్శనానికైతే వచ్చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని, ఇంక మేమైతే తిరిగి రూమ్‌కి వెళ్ళిపోయామనమాట. విష్ణు నివాసంలో రూమయితే మాకు ఒక రోజే దొరికింది. దాని తర్వాతయితే మేము తిరుపతిలోనే అలిపిరి మెట్లకి దగ్గరలోనే ఒక హోటల్‌లో అయితే రూమ్ తీసుకున్నాము. ఇదొచ్చి డే 2 అనమాట. ఆహ్,
ఇది ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ డే కాబట్టి ఈరోజు నేను కట్టుకుంటున్న పట్టు చీర అనమాట ఇది. ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. అండ్ దీని మీదకైతే నేను ఈ చోకర్ అయితే తీసుకున్నాననమాట. ఇది స్వామివారి నామాలు, శంఖం, చక్రం ఇలా ఉన్నాయి. సో, ఇది నాకు చాలా నచ్చింది. ఇదైతే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఇది అమెజాన్‌లో కొనుక్కున్నాను నేను. యాక్చువల్‌గా ఇది నేను ఫస్ట్ నార్మల్‌గా అది దొరకలేదు. ఆ తర్వాత ఫోటో సెర్చ్ చేస్తే దొరికింది. అండ్ ఫైనల్‌గా ఇదిగోండి ఇలా ఉందనమాట పెట్టుకుంటే. భలే అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నా శారీ అయితే ఇలా ఉందనమాట కట్టుకున్న తర్వాత. అండ్ అక్కడికి డిజిటల్ వాచెస్ అలౌడ్ కాదు కాబట్టి నార్మల్ వాచ్ అయితే పెట్టుకున్నాను నేను. దాని తర్వాతయితే ఫస్ట్ మేము ఇస్కాన్‌కెళ్ళాం ఇక్కడ. ఇస్కాన్‌కి దగ్గరలోనే మా రూమ్ అనమాట. అందుకని చెప్పి ఇస్కాన్‌కి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే సరిగ్గా ఇదే రోజు నిత్యానంద ప్రభువులు ఆవిర్భవించిన రోజంట. డెకరేషన్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అసలు చాలా బావుంది. ఫోటో తీయకూడదన్నారు కాబట్టి తీయలేదు. సో, దాని తర్వాతయితే అక్కడే రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా దర్శనానికైతే వెళ్తున్నాము. మేము ఆల్మోస్ట్ ఇప్పటికి టైం 10:30, 11 అవుతుంది. మేమేంటంటే 12కి లైన్‌లో నుంచోవాలి అనుకున్నామనమాట. కొంచెం దర్శనం తొందరగా కంప్లీట్ అవుతుందనుకున్నాం. కానీ ఈ రోజైతే జనాలు చాలా మందున్నారండి. నేను ఇంతమందినైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే కొంచెం తక్కువుంటారనుకున్నాను. ఎందుకు అంటే ఫెబ్ మంత్ డెఫినిట్‌గా ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి కొంచెం తక్కువుంటుందనుకున్నాము. కానీ గట్టిగా ఉన్నారు జనాలు. సో, మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయిందనమాట. దాని తర్వాతయితే మేమింకా ఫ్రెష్ అప్ అయిపోయి అరుణాచలానికైతే బయలుదేరాము. సో, టైం ఇప్పుడు 6:15 దాటింది. సో, ఇంకా 4 అవర్స్‌లో మేము అరుణాచలానికైతే రీచ్ అవుతామనమాట. 4 అవర్స్ అంటే మధ్యలో డెఫినిట్‌గా డిన్నర్‌కి మళ్ళీ ఆగుతాం కాబట్టి అదొకటేసుకోవచ్చు. సో, అరుణాచలంలో రీచ్ అయిన తర్వాత అక్కడొక రూమ్ తీసుకున్నాము. డే 3 అనమాట. అక్కడొక రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాము. నేను ముందే చెప్పాను గదండీ! ఎలాంటి రూమ్ టూర్స్ చేయట్లేదు నేను. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఒకేలా ఉంటాయి రూమ్స్ కాబట్టి. అండ్ మేము రూమ్ తీసుకున్నది టెంపుల్‌కి దగ్గరలోనే తీసుకున్నాము. ఆహ్, మేము ఎంత బ్లెస్డ్ అంటే మాకు తెలీదనమాట. ఆ రోజు పౌర్ణమి, ఆ రోజు అరుణాచలంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని. కానీ ఆ గిరి ప్రదక్షిణ చేయడం అయితే అవ్వలేదు మాకు. ఎందుకంటే కొంచెం మాకింకా ఆహ్, టైం తక్కువైపోయిందనమాట ఇంకా. సో, దర్శనమైతే చేసుకుందామని వెళ్ళాం. పౌర్ణమి రోజు దర్శనం చాలా బాగా అనిపిచ్చింది. అండ్ అరుణాచలం ట్రావెల్ చేస్తున్నంత సేపు కూడా చాగంటి గారిది, నండూరి శ్రీనివాస్ గారిది ప్రవచనాలు వింటూ బయలుదేరాం. అవి వింటున్నంత సేపు కూడా నిజంగా గిరి ప్రదక్షిణ చెయ్యాలి అన్నంత ఆత్రం కలిగింది నాకు. కానీ అన్నీ సహకరించావు కదండీ! ఆల్రెడీ కొండెక్కున్నాము. అండ్ బాబుని అంత ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదనమాట. లేకపోతే ఏదో ఒక రకంగా నేను, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయేవాళ్ళమేమో. సో, స్వామి మళ్ళీ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు గిరి ప్రదక్షిణకైతే వెళ్తాం డెఫినెట్‌గా. అండ్ ఇంకా ఇక్కడ గూడా దర్శనానికైతే చాలా టైం పట్టేసింది. చాలా చాలా మంది జనాలున్నారు పౌర్ణమి కాబట్టి. అండ్ అరుణాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఇంకా కాణిపాకం అనమాట. కాణిపాకం నుంచి ఇంకా డైరెక్ట్‌గా హైదరాబాద్ ఎళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఈదర్ ఓపిక లేదు, ఇంకా శక్తి లేదు అంటే అప్పుడు రూమ్ తీసుకొని బ్రేక్ ఇద్దాం అనుకున్నాము. లేదు స్లీప్ అది బానే ఉంటుంది కాబట్టి ట్రావెల్ అయితే చేద్దాం అనుకున్నామనమాట. అండ్ అక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత రమణ మహర్షి గారి ఆశ్రమానికైతే వచ్చామనమాట. అద్భుతమైన ఆశ్రమం అండి అసలు నిజంగా. వెళ్లి తీరాల్సిన ప్లేస్ అనమాట ఇది. నిజంగా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటుంటే చాలా చాలా బావుంది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట ఇక్కడ. అండ్ ఈ ప్రసాదం అయితే మేము స్వీకరించలేకపోయాం. ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. అండ్ ఎక్కడికెళ్ళినా సరే నేను మా అబ్బాయికి ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ వాడికొక బుక్ అయితే కొనిస్తాననమాట. అలానే రమణ మహర్షి గారి గురించి కూడా ఒక చిన్న బుక్ అయితే నేను తీసుకున్నాను వాడి కోసం. ఈ బుక్ అయితే చదువుతాడనమాట. ఇలా పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చదువుతారు గదా! ఇలా బొమ్మలది ఉండి. అండ్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. వాడు బుక్ రీడర్ అనమాట. బుక్స్ చదువుతాడు. అందుకని చెప్పి ఈ బుక్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక కాసేపటికే ఈ బుక్ చదివేయడం గూడా అయిపోయింది. అండ్ ఇంక మేము దర్శనం చేసుకొని రమణ మహర్షి ఆశ్రమంకి కూడా వెళ్ళొచ్చేసేసి గిరి ప్రదక్షిణ కారులో అయినా చేద్దాం అనుకున్నాం గానీ అది కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కాణిపాకం వెళ్ళిపోతున్నాము. టైం చూస్తున్నారు గదా! 10:50 అయింది. సో, ఇప్పటి నుంచి కాణిపాకానికి ఒక 3½ అవర్స్ అని పెట్టుకోవచ్చు. కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఈ దర్శనం అయితే నిజంగా చాలా జరిగిందండి. అసలు నేను ఇంత జరుగుతుందని అనుకోలేదు. లాస్ట్ టైమ్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడైతే చాలా జరిగింది. అండ్ ఇక్కడేంటంటే మనకి పిల్లలకి పాలది కూడా పంచిపెడుతున్నారనమాట. సో, ఆ పాలు తీసుకున్నాను. మా బాబు అయితే తాగుతున్నాడనమాట. అండ్ నేనైతే సంకష్టహార చవితి పూజ అయితే చేస్తూ ఉంటాను. అందుకని చెప్పి నాకు
అది చాలా బాగా ఎఫెక్టివ్‌గా అనిపించిందనమాట దర్శనం అయితే. అండ్ ఇంకా ఈవినింగ్ 4:30కి మేము డ్రైవ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 4:30, 5 అయ్యింది మేము ఇంటికెళ్ళేసరికి. అసలు చాలా బాగా జరిగాయి దర్శనాలన్నీ కూడా. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.